శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల చరిత్ర. జననం మరియు బాల్యం. శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 1408-1503 కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడు. ఈయన కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో లక్కమాంబ మరియు నారాయణ సూరి దంపతులకు జన్మించారు. అన్నమయ్య సాక్షాత్తు శ్రీహరి నందక ఖడ్గ అంశతో జన్మించారని ప్రతీతి. తిరుమల యాత్ర ఒక మలుపు. చిన్నతనంలోనే ప్రాపంచిక విషయాల పట్ల విముఖత పెంచుకున్న అన్నమయ్య కేవలం 16 ఏళ్ల వయసులో తిరుమలకు కాలినడకన చేరుకున్నారు. అలిపిరి మార్గంలో నడుస్తూ అలసిపోయి నిద్రించిన అన్నమయ్యకు అలిమేలు మంగమ్మ దర్శనమిచ్చి తన ప్రసాదాన్ని అందించారని చెబుతారు. ఆ తల్లి దివ్య దర్శనంతో పులకించిన అన్నమయ్య అక్కడికక్కడే శ్రీ వెంకటేశ్వర శతకం రాసి స్వామివారికి అంకితమిచ్చారు. సంకీర్తన వాగ్మయం. అన్నమయ్య తన జీవితకాలంలో 32,000 సంకీర్తనలు రచించారు. వీటిని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1. ఆధ్యాత్మిక సంకీర్తనలు. వేదాంతం, వైరాగ్యం, భక్తి మరియు నైతిక విలువల గురించి తెలియజేస్తాయి. శృంగార కీర్తనలు. వెంకటేశ్వర స్వామి మరియు అలిమేలు మంగమ్మల మధ్య గల మధుర భక్తిని, విరహ వేదనను వర్ణిస్తాయి. వీటితో పాటు ఆయన శృంగార మంజరి, ద్వైపద రామాయణం వంటి గొప్ప గ్రంథాలను కూడా రచించారు. సామాజిక దృక్పథం. అన్నమయ్య కేవలం భక్తుడు మాత్రమే కాదు, గొప్ప సంస్కర్త కూడా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే కీర్తన ద్వారా కులమత భేదాలను నిరసించి మానవులందరూ భగవంతుని ముందు సమానమే అని చాటి చెప్పారు. చివరి దశ మరియు వారసత్వం. అన్నమయ్య తన శేష జీవితాన్ని తిరుమల కొండపైనే గడుపుతూ ప్రతిరోజు ఒక కొత్త కీర్తనను స్వామివారికి సమర్పించారు. ఆయన కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుడు మనవడు చిన్నన్న కూడా అన్నమయ్య సంకీర్తనలను తామ్ర శాసనాలపై చెక్కించి భవిష్యత్ తరాలకు అందించారు. అన్నమయ్య రచించిన కీర్తనలలో కొన్ని ఇవి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఈ కీర్తనలో అన్నమయ్య స్వరంలో ఒకే పరబ్రహ్మ ఉన్నాడని చెబుతారు. 2. జగదానందకారక జయ జానకి ప్రాణ. ఈ కీర్తనలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమను వర్ణించే అద్భుత కీర్తన. 3. వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు భక్తి మహిమను తెలియజేసే కీర్తన. 4. అదివో అల్లదివో శ్రీహరివాసము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసాన్ని స్తుతించే ప్రసిద్ధి కీర్తన. 5. ఏ తులసి దళములో. చిన్న సమర్పణ కూడా భక్తితో చేస్తే గొప్పదని తెలిపే కీర్తన. తెలుగు సాహిత్యంలో అన్నమయ్యను పదకవిత పితామహుడు అని పిలుస్తారు. భక్తిని, సంగీతాన్ని, సాహిత్యాన్ని కలిపి సామాన్యుడికి సైతం దైవచింతన కలిగించిన మహనీయుడు అన్నమయ్య. అన్నమయ్య పాట ఆ శ్రీ వెంకటేశ్వరుని బాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భక్తితో సమర్పించే ఫలమైన, పుష్పమైన, పత్రమైన, తోయమైన తృప్తిగా స్వీకరించే భక్త సులభుడు శ్రీనివాసుడు. అది ఉన్మాదమైన, రాక్షసమైన, రాజసమైన, విజ్ఞానమైన, వైరాగ్యమైన, నిర్మలమైన మార్గాలు వేరైన భక్తి ఒక్కటే.
నానా భక్తులివి నరుల మార్గములు, ఏన పాననైనా అతడీయ కొను భక్తి. నానా భక్తులివి నరుల మార్గములు, ఏన పాననైనా అతడీయ కొను భక్తి. హరికిగా వాదించుటది ఉన్మాద భక్తి, పరుల కొలువకుంటే పతివ్రత భక్తి. హరికిగా వాదించుటది ఉన్మాద భక్తి, పరుల కొలువకుంటే పతివ్రత భక్తి. అరసి ఆత్మ కనుటదియ విజ్ఞాన భక్తి, అరసి ఆత్మ